వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, మేము మ్యాంగో చట్నీ అయితే పెట్టేసినాము. ఈ వీడియోలో అర్థమయ్యే ఉంటుంది. పిల్లలు తినుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోలో ఎలా చేయాలి మ్యాంగో పచ్చడి అంత ప్రాసెస్ అయితే చూపిస్తా. వీడియోలోకి వెళ్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు కేకేఎన్ ఫ్యామిలీ 9. ఈరోజు ఈ వ్లాగ్లో ఏం చెప్తున్నా అంటే, మేమైతే మ్యాంగో పచ్చడి అయితే చేస్తున్నాము. ఆ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ముందైతే మా నాన్న మామిడికాయలు అయితే తీసుకొచ్చిండు మా పొలంలోవే. వాటిని అయితే పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిలో ఉన్న లోపల జీడిని అయితే మనం తీసేసుకొని నీట్గా తుడిచిపెట్టుకోవాలి. చూడండి ఏ విధంగా తుడిచిపెట్టుకున్నామో ఇలా మంచి ఒకటే రకంగా కట్ చేసుకోవాలి. ఎల్లిపాయలు అయితే మేము పొట్టు అయితే తీసేసుకున్నాము. ఒక పొయ్యి మీద అయితే బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర మెంతులు వేసి అయితే వేడి చేసి పెట్టుకుంటున్నాం. చూడండి, కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ని అయితే మేమైతే కొలుసుకుంటున్నాము. అంటే ఎంత మేము 2 రకాలు పెడుతున్నాం అనమాట, అల్లం పచ్చడి, ఆవ పచ్చడి. ఈ రెండింటికి కావాల్సిన సెట్ సమానం అయితే తీసేసుకుంటున్నాము. ఆయిల్ అయితే వేడెక్కి చల్లార్చుకుంటున్నాము. దీంట్లోకి ఏమేమి పదార్థాలు కావాలో మీకైతే చెప్తా. ముందు జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి, పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఎల్లిపాయలు ఇవన్నీ కావాలి, ఉప్పు. నేనైతే ఇందులో 3 మ్యాంగో చిల్లీ పౌడర్ అయితే నేను యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ముక్కలలో అయితే మిశ్రమాలన్నీ వేసుకొని కలుపుకుందాము. నేనైతే చూడండి అదొకటి షేర్ అనమాట. ఆ షేర్లో 1/2 kg కారము వేసి నేను కొలతలతోనే వేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే 1/2 kg కారం అయితే నేను వేసిన అందులో. నెక్స్ట్ 1/2 kg ఆవాల పొడి. మనం ఆవాల పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఆవాలు నేను తీసుకొని పట్టించిన అనమాట. చూడండి, మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా ప్యాకెట్ కన్నా. చూడండి, గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లెక్క చేసుకొని నేనైతే అందులో వేసిన. ఇప్పుడు 1/2 kg కారంకి 1/2 kg ఆవాల పొడి అయితే నేను వేసుకున్నా. మనం అన్ని కొలతలతోనే వేసుకుంటాం కాబట్టి మనకైతే మ్యాంగో పచ్చడి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకుంటున్నా. నెక్స్ట్ ఎల్లిపాయలు అయితే వేసుకుందాము. ఎల్లిపాయలు మనం తొక్క తీసుకొని పెట్టుకున్నాం కదా, అవైతే కొన్ని ఇందులోకి కొన్ని అల్లం పచ్చడిలోకి అయితే తీసుకుందాము. ఇప్పుడైతే కొన్ని అయితే తీసుకొని ఇందులో వేసుకున్నాం. కొంతమంది డైరెక్ట్ నూనెలో అయితే డీప్ ఫ్రై లెక్క చేస్తారు ఎల్లిపాయలు. అలా కాకుండా ఇలా డైరెక్ట్ వేసేస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఏంటంటే ఉప్పు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే 1/2 kg కారానికి 1/2 kg ఆవాలకి మనమైతే 3/4 kgల ఉప్పునైతే వేసుకోవాలి, సాల్ట్. అట్లయితేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎంత వేస్తున్నాను ఉప్పు. మళ్ళీ ఎక్కువ అయితే కష్టం కదా, అందుకే అని చెప్పేసి మొత్తం చూసి వేస్తున్నాను నేనైతే. ఇప్పుడు అన్ని కొలతలతోనే వేసుకున్నాం కదా, నేనైతే మళ్ళీ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే మొత్తం మళ్ళీ ఏమేమి వేసినామో ఎట్లా వేసినామో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే చెప్తాను. చూడండి, నేనైతే మ్యాంగోస్ అయితే 2.5 kg మ్యాంగోస్ అయితే తీసుకున్నా. ఇవైతే ఎన్ని కాయలు ఉంటాయంటే మ్యాక్సిమం చిన్నగానే ఉన్నాయి. మా డాడీ మా చెట్టుకి వెళ్ళినాయి కాబట్టి నేనైతే కొలతలతో తీసుకుంటున్నాను కాబట్టి 2.5 kg మ్యాంగోస్కి మనం ఎలా పెట్టుకోవాలని పచ్చడి చూద్దాం. ఇప్పుడు 2.5 kg మ్యాంగోస్లలో రెడ్ చిల్లీ పౌడర్ అయితే తీసుకోవాలి 1/2 kg. నేనైతే చెప్పిన కదా, ఒక బౌల్ తీసుకున్నా, దాన్ని మొత్తం నేను వేసేసిన. ఆ రెడ్ చిల్లీ పౌడర్ అయితే నేను తీసుకున్నా. చూడండి, బయట ప్యాకెట్ అయితే దొరుకుతుంది. ఇది కలర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం పట్టించుకుంది కలర్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్యాకెట్ అయితే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, రెడ్గా ఉంటుంది పచ్చడి. అందుకే నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఆవాల పొడి. చూడండి, ఇదైతే ఉప్పు కూడా బయట దొరుకుతుంది షాప్లో. మ్యాంగో పచ్చడి కంటే వాళ్ళే ఇస్తారు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఎల్లిపాయలు, జీలకర్ర మెంతుల పేస్ట్, ఆవాల పొడి. చూడండి, ఇవన్నీ నేనైతే తీసుకున్నా. ఇవైతే
ఆవాల పొడి హాఫ్ కేజీ, కారం హాఫ్ కేజీ, రెండు హాఫ్ కేజీస్. దానికి ఉప్పు అయితే నేనైతే 75% అంటే కేజీకి కొంచెం తక్కువ 25 గ్రామ్స్ తక్కువ కేజీ అయితే వేసుకున్నాను. అంటే 75 గ్రామ్స్ అయితే వేసుకున్నాను. 3 పావు కిలోలు అవుతుంది. ఇప్పుడు ఇవైతే అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్క కొలతలు చూడండి, అర్థమయ్యేది ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇందులో అయితే కొన్ని జీడీలు కూడా వేసుకోవాలి. అంటే మ్యాంగో కట్ చేసినప్పుడు అందులో వెళ్తుంది కదా, ఆ జీడి అయితే తీసుకొని ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నిటికీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం. అంతా సమానం అనుకుంటా ఒకటే విధంగా మంచిగా కలుపుకోవాలి. మనం ఒక సైడ్ కలుపుకుండా ఇంకో సైడ్ కలిపితే మంచిగా పర్ఫెక్ట్గా రాదు. అందుకే మొత్తం మంచిగా కలుపుకుంటా మనమైతే కలుపుకున్నాము. ఒక సైడ్ అయితే ఆయిల్ హీట్ ఉంది కాబట్టి దాన్ని అయితే చల్లార్చుతుంది మా వదిన. చూడండి మొత్తం మంచిగా కలుపుతున్నా. చూడండి రెడ్ కలర్ కూడా రెడ్ చిల్లీ పౌడర్ అయితే మంచిగా ఉంది. కలర్ కూడా బాగా వస్తుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. నేనైతే అలవాట్లో పొరపాటు కొంచెం పసుపు అయితే వేయడం మర్చిపోయినా. చూడండి కొంచెం పసుపు అయితే వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలుపుకోవాలి ఇంకోసారి. తర్వాత వేస్తురు పసుపు పోతుంది అని అనుకోవద్దు, మొత్తం కలుస్తుంది, ఏం కాదు, కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇవన్నీ 2.5 కేజెస్ మ్యాంగోస్ అనమాట. మొత్తము చూడండి ఎన్ని ఉన్నాయో అవి. అన్ని పీసెస్ మొత్తం కట్ చేసుకున్నాము, ఎక్కువ తక్కువ కాకుండా మొత్తం ఒకే విధంగా కట్ చేసుకున్నాం అన్నమాట. మ్యాంగోస్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి అవైతే కలుపుతుంటే మనకు తెలిసిపోతుంది. చూడండి మ్యాంగోస్ పీసెస్కి మంచిగా పట్టుకుంది కారం అనేది. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు మనము ఆయిల్లో జీలకర్ర ఆవాలు మొత్తం కలిపి మనం కాగబెట్టి చల్లార్చుకున్నాం కదా, ఆ ఆయిల్ని అయితే ఇందులో వేసి కలుపుకుందాం. చూడండి మొత్తం మంచిగా కలిసింది అన్ని పీసెస్కి. చూడండి మంచిగా కనిపిస్తుంది క్లియర్గా ఎలా ఉంది ఏందని. మంచిగా కొలతలతో తీసుకున్నాం కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం నూనె ఆయిల్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే ఒక దగ్గర కలిసి ఒక దగ్గర కలవనట్టు ఉంటుంది. చూడండి లోపలికి వెళ్ళి కలుపుకుంటే వేసుకోవాలి. ఆవాలు అనేది లోపల ఉండిపోతాయి కాబట్టి రావు కదా, అందుకని చెప్పి కలుపుకుంటూ వేసుకుంటే మొత్తం అనేది వస్తుంది. చూడు కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట మంచిగా. ఇది వేడి చేసి చల్లార్చుకున్న ఆయిల్. కొంతమంది అయితే పచ్చి ఆయిలే వేస్తారు, అలా అయితే బాగుండదు. ఈ వేడి చేసి చల్లార్చుకున్న ఆయిల్ అయితేనే బాగుంటుంది. చూడండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం సరిపోకుంటే కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఆయిల్ అయితే రెండింటికి, ఆవ పచ్చడికి అల్లం పచ్చడికి రెండింటికి నేను వేడి చేసుకున్నాను కాబట్టి చూసి వేసుకోవాలి మొత్తము. చూడండి అన్ని పీసెస్కి ఎంత మంచిగా ఆయిల్ అంటుకుందో. ఇప్పుడు ఇంకో కొంచెం కూడా వేసుకుందాం ఇందులో. ఆవాలన్నీ లాస్ట్కు ఉండిపోయినాయి అని చెప్పేసి స్పూన్తో కొన్ని కొన్ని తీసి వేసేస్తుంది మా వదిన. ఇందులో ఇంకో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాము. అలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట మొత్తం.
ఆయిల్ అయితే మొత్తం కలిసే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఒక్క పచ్చడి కూడా వదిలిపెట్టకుండా మొత్తం అన్ని పచ్చళ్ళకు మంచి ఆయిల్ అయితే మంచి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇందులో అయితే కొంచెం మనమైతే వాటర్ అయితే వేసేసుకున్నాము. ఇది కలర్ ఉంది ఏం వాటర్ అనుకునేరు, అదేం కాదు. నేనైతే చేతులు అందులో కడుక్కున్న, కారం ఉంది అందులో, అందుకే అదే వాటర్. కొన్ని అయితే వాటర్ పోసి కూడా కలుపుకోవాలి, కొన్ని కొన్ని వేసుకోవాలి, 2 times వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ అన్న అయితే సరిపోతుంది. వాటర్ వేసే పచ్చడి ఖరాబ్ అవుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఏం ఖరాబ్ కాదు, మంచిగానే ఉంటుంది. ఇది నిల్వ పచ్చడి 1 year 1.5 year మంచిగా ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు. ఇందులో కొంచెం మళ్ళీ ఇంకో కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుందాము. చూడండి, కలుపుకోవట్టు వేసుకోవాలన్నమాట, మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు. ఇంకో కొన్ని చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇందులోకి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకుందాము కలిసే విధంగా. ఈ మ్యాంగో పచ్చడి అయితే చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ మ్యాంగో పచ్చడి అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నా కాబట్టి నా దగ్గర అయితే జార్ లేదు. అందుకే జార్ లేదు కాబట్టి నేనైతే ఒక బకెట్లో ఎత్తుకుంటున్నా. మళ్ళీ 3 daysకి ఎలా దీన్ని మళ్ళీ కలుపుకోవాలి తీసి, కాబట్టి నేనైతే ఈ బకెట్లో అయితే వేసేసుకుంటున్నా మొత్తం అయితే. ఎందుకైతే వచ్చేటప్పుడు అయితే నేను తెచ్చుకోలేదు, అందుకే అని చెప్పేసి ఈ బకెట్లో వేసుకుంటున్నా. మీరు ఏంది ప్లాస్టిక్ బకెట్లో వేసిరా అని అయితే అనుకోకండి. నా దగ్గర ఇప్పుడు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే ఈ బకెట్లో వేసుకుంటున్నా. ఇలా మనం కలుపుకున్న మ్యాంగో పచ్చడి మొత్తం బకెట్లో అయితే ఎత్తేసుకుంటున్నా నేను. అల్లం పచ్చడి కూడా పెట్టిన, ఆ ప్రాసెస్ అంతా వేరే వీడియోలో అయితే నేను అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు చూడ అల్లం పచ్చడిని అయితే నేనైతే జార్లో వేసుకుంటున్నా. చూడండి, ఇదైతే అల్లం పచ్చడి. దీనికైతే జార్ ఉంది, 2 జార్లలో ఒకటే జార్ తెచ్చుకున్నా కాబట్టి ఒక జార్లో ఆవ పచ్చడి, ఒక జార్లో అల్లం పచ్చడి అయితే వేసుకుంటున్నా. ఇది బయట మార్కెట్లో అయితే మస్తు దొరుకుతాయి ఇవి. వేడివేడి అన్నంలో అయితే మ్యాంగో పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, వేడివేడి అన్నంలో మ్యాంగో పచ్చడి, ఇప్పటిదాకా మనం కలుపుకున్న పచ్చడి అందులో కొంచెం మిగిలించుకొని వేడివేడి అన్నం అయితే వేసుకొని కలుపుకొని తింటున్నాము. చూడండి, పిల్లలు అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు దానికోసం. అయితే చుట్టూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు అన్నమాట. చూడండి, దీన్ని మంచిగా కలుపుకున్నాము. సరిపోదు, చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి సరిపోదు, అందుకని చెప్పేసి నేనైతే చాలా వేసుకుంటున్నాను. మ్యాంగో పచ్చడి అనేది వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది. చల్ల అన్నం కంటే వేడి అన్నంలోనే చాలా బాగుంటుంది.
ఇలా అన్నం వేసి కలుపుకున్న మ్యాంగో పచ్చడిని అయితే మనమైతే పిల్లల చేతికైతే ఇద్దాం, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు. చేతులు జాపుతున్నారు మంచిగా చూడండి. ఫస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇలా అన్నంలా కలుపుకొని తింటే. సూపర్ ఉంది చూడండి, కాంప్లిమెంట్స్ వస్తూనే ఉన్నాయి. బాగుంది సూపర్. ఇలా మీరు కూడా పచ్చడి చేయాలనుకుంటే నా వ్లాగ్లో చూసి పక్క కొలతలతో మీరు కూడా పెట్టుకోవచ్చు. చూడండి అన్ని పక్క కొలతలతోనైతే నేను చేసిన. మీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూస్తే ఇది చాలామందికి వెళ్తుంది, ఇంకా చాలామంది కూడా చూడగలుగుతారు నా వీడియోని. అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని చూస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.